రీసెంట్ గా ఒక ఈవెంట్ కి అయితే వెళ్ళాం. అందుకే ఫ్రమ్ ద పాస్ట్ 2 to 3 days నుంచి యూట్యూబ్ లో ఎలాంటి వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాం. ఈ ఈవెంట్ ఏంటంటే బ్లాగర్స్ ని, కాంటెంట్ క్రియేటర్స్ ని ఒక చోటకి చేర్చి ఫుడ్ టెక్ అనే టాపిక్ పైన యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయమంటారు. పార్టిసిపెంట్స్ అందరూ ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ ని డెవలప్ చేయాల్సి ఉంటుంది గివెన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పైన. ఇదే కాకుండా ఇందులోకి వెళ్ళడం వల్ల మాకున్న స్కిల్స్ కూడా పెరుగుతుంది. అదెలా అంటే 4 రకాలుగా పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షోకేజ్ యువర్ స్కిల్స్, క్రియేటివిటీని హైలైట్ చేసేందుకు అవకాశం వస్తుంది. నెక్స్ట్ గెయిన్ రికగ్నైజేషన్, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ మనకున్న విజిబిలిటీతోనే అట్రాక్ట్ చేయడం. నెక్స్ట్ వాలిడేషన్ అండ్ ఫీడ్బ్యాక్, ఇది ఆబ్వియస్లీ తెలిసిందే. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్, మనకున్న నెట్వర్క్ ని పెంచడమే కాకుండా లైక్ మైండెడ్ ఇండివిజువల్స్ అందరిని ఒక గ్రూప్ లో పెట్టి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఈవెంట్ వచ్చేసి మాకు 2:30 PM నుంచి 5:15 PM వరకు అయింది. 2:30 to 2:45 ఇంట్రడక్షన్ టు ద టీమ్. ఇందులో వీళ్ళు ఏం చేస్తారంటే రూల్స్ ని, జడ్జింగ్ క్రైటీరియా అండ్ అజెండా గురించి ఒక చిన్న గ్లాన్స్ గా మాకైతే చెప్తారు. అదే కాకుండా దేనిపైన వీడియో చేయాలి అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటో కూడా మాకైతే డిస్కస్ చేస్తారు. 2:45 to 4:15 ఐడియేషన్ అండ్ స్ట్రాటజీ డెవలప్మెంట్, ఇది 5 steps లో జరుగుతుంది. అదేంటంటే మనం ఎలా వీడియో చేయాలి అనేది అయితే చెప్తారు. అసలు వీళ్ళు ఎలా చెప్పారు అనేది కూడా దీని తర్వాత వీడియో అయితే ప్లే చేస్తాం, వీళ్ళు ఒకసారి చూసేయండి. క్లియర్ అండ్ ఎంగేజింగ్ ఆడియో, క్వాలిటీ అండ్ క్లారిటీ ఆఫ్ ఆడియోని మనం వీడియోలో అయితే పెట్టాల్సి ఉంటుంది. అదే వీడియోలో అంటే యూట్యూబ్ షార్ట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అయితే పెట్టాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేది విజువల్ అపీల్, ఐ క్యాచింగ్ విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ తో మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గుడ్ నరేషన్ అండ్ న్యాచురల్ ప్రజెంటేషన్. వాళ్ళు చాలా సార్లు చెప్పారు మీరు చెప్పే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో చాలా న్యాచురల్ గా ఉండాలి అని. అసలు వీళ్ళు మాతో ఏం మాట్లాడారు, మాతో ఏం చేయమన్నారు, మాకు వాళ్ళకున్న ఇంటరాక్షన్ అప్పుడు ఎలా ఉండింది అనేది ఇప్పుడు నెక్స్ట్ వీడియో ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. కొంచెం ఆబ్వియస్లీ నాయిసీగా ఉంటుంది, ఎందుకంటే కొంచెం అందరూ కలుస్తారు, కొంచెం నాయిసీగా ఉంటుంది. బట్ కొంచెం శ్రద్ధ పెట్టి వినండి, మీకు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అయితే అర్థమవుతుంది. I was very keen in content creation from 2016 to 2020. I traveled around 20 countries. My whole content was on travel, photography. I used to do a lot of hiking and trekking, so that's where I started. And in 2020 I started, then I came back. That was not possible, travel was not possible, so I shifted my content game to food. Which I grew a lot there, and from there I got many offers in media channels, so joined media channels, coming to analytics, growth. My personal travel was from 0 to 10K, then personal food channel was 0 to 30. When I started with media, then we went from YouTube from 50K to 300K. Then after in this period of time I started my own company as well. We do 2 services. One is we provide design service, mechanical. మా అందరికి ఒక షార్ట్ వీడియో క్రియేట్ చేయమని అయితే ఎంకరేజ్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ద గివెన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పైన. అండ్ చేసిన వీడియోని గూగుల్ డాక్యుమెంట్స్ ద్వారా వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రెజెంటేషన్ టైం అరౌండ్ 4:15 అయితే పెట్టారు. ఇప్పుడు 4:15 to 5:15 ఇంపార్టెంట్ టైం అని చెప్పాలి. ఇదే స్ట్రాటజీ పిచెస్. అంటే మేము చేసిన వీడియోలో వాళ్ళు ఏమేమి ముఖ్యంగా చూసి చెక్ చేస్తారు. ఫస్ట్ స్టెప్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. ఇన్ఫ్లుయెన్సర్ సెలెక్షన్ క్యాంపెయిన్ స్ట్రాటజీ పైన ఎంతవరకు ఒరిజినల్ అండ్ ఇనిషియేటివ్ తీసుకుంది. సెకండ్ స్టెప్ అలైన్మెంట్ విత్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పైన మేము చూపించిన వీడియో ఎంతవరకు మా స్ట్రాటజీ అడ్రస్ చేయగలిగింది. థర్డ్ స్టెప్ ఫీజిబిలిటీ అండ్ ఇంప్లిమెంటేషన్. మేము చేసిన వీడియో ఎంతవరకు రియలిస్టిక్ గా అండ్ యాక్షనబుల్ గా ఉంది అనేది చూస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ లో అన్నిట్లో సెలెక్ట్ చేసుకుని ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ వీడియోస్ ని వాళ్ళైతే అలైన్ చేస్తారు. నేను ఇప్పుడు వీడియో అయితే చూపించను, ఎందుకంటే ఈ మంత్ ఎండింగ్ వాళ్ళు ఆ ప్రోడక్ట్ ని అయితే లాంచ్ చేస్తారు అఫీషియల్ గా. సో అప్పుడు నేను అక్కడికి వెళ్లి మొత్తం మీకు దాని గురించి అయితే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మొత్తానికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి కావాల్సిన ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఆ ఈవెంట్ క్రియేట్ చేసింది అనిపించింది. ఈవెంట్ లో మాత్రం చాలా మంచిగా అయితే ప్రతి ఒక్క దాని గురించి చాలా బాగా చెప్పారనిపించింది. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.